ఐఐటి బాంబేలో చదువు, ఆపై అంతర్జాతీయ కంపెనీలో 5 అంకెల జీతం. ఇవేవి అతడికి సంతృప్తిని ఇవ్వలేదు. ఇంకేదో సాధించాలన్న తపన. అంతే, అనుకున్నదే తడువుగా సాఫ్ట్వేర్ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి సివిల్స్ పై దృష్టి నిలిపాడు. 2 పర్యాయాలు ఇంటర్వ్యూ వరకు వెళ్ళినా ర్యాంకు రాలేదు. అయినా నిరుత్సాహపడలేదు. అపజయాలను గెలుపు పాఠాలుగా తీసుకొని ఈసారి మరింత పట్టుదలతో చదివి 4వ ప్రయత్నంలో 255వ ర్యాంకు సాధించిన హనుమకొండకు చెందిన పోతరాజు హరిప్రసాద్తో చిట్ చాట్. హనుమకొండకు చెందినటువంటి హరిప్రసాద్ ఇటీవల వెళ్ళిన సివిల్స్ ఫలితాల్లో 255వ ర్యాంక్ సాధించాడు. మరి ఈ ర్యాంక్ సాధించడానికి ఆయన పడ్డ కష్టం ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ హరిప్రసాద్, ఎలా కష్టపడ్డారు, అలాగే ఈ సక్సెస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఎంజాయ్ చేస్తారు? అదే అండి, సో 4 years 4th అటెంప్ట్లో వచ్చింది నాకు. ఇది ఓవరాల్గా చాలా హ్యాపీగా ఉంది. అంటే సక్సెస్ ఇప్పుడిప్పుడే కొంచెం రిజల్ట్ సింకిన్ అవుతుంది. అరౌండ్ అంటే రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డే వరకు ఇంకా నమ్మబుద్ధి అవ్వలేదు. ఎందుకంటే లాంగ్ జర్నీస్ ఉంటాయి కదా సివిల్ సర్వీసెస్లో, 4 years 3 years అలా. సో చాలా హ్యాపీగా ఉంది. నాకన్నా మా పేరెంట్స్, నా ఫ్రెండ్స్, హెల్ప్ చేసిన వాళ్ళు, ఓవరాల్గా బంధువులు, రిలేటివ్స్ అందరూ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎంతైనా సివిల్స్ అంటే హార్డ్ వర్క్ ఉండాలి, స్మార్ట్ వర్క్ ఉండాలి, కొంచెం లాస్ట్లో కొంచెం లక్ కూడా ఉండాలంటారు డెఫినెట్లీ. సో ఈసారి అన్నీ వర్కౌట్ అయ్యాయి. సో మీరు ఎక్కువగా దేన్ని బిలీవ్ చేస్తారు, హార్డ్ వర్కా, స్మార్ట్ వర్కా, లేకపోతే లక్కా? సార్ సో అంటే డెఫినెట్లీ హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ అండి. హార్డ్ వర్క్ లేకపోతే అసలు ఏది ఉండదు. ఎందుకంటే కాంపిటీషన్ చాలా హెవీ ఉంటుంది సివిల్స్లో. ల్యాక్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ రాస్తుంటారు కాబట్టి. బట్ కాంపిటీషన్ హెవీ ఉంది కాబట్టి స్మార్ట్ వర్క్ కూడా చేయాల్సి వస్తుంది. సో బ్యాలెన్స్గా ఉండాలి. ఓన్లీ హార్డ్ వర్క్ వితౌట్ స్మార్ట్ వర్క్ ఈజ్ నాట్ యూస్ఫుల్, అండ్ వైస్ వర్సా ఈజ్ ఆల్సో నాట్ నీడెడ్. సో రెండు తగినంత అమౌంట్లో ఉండి కొంచెము సివిల్స్లో అంటే లాంగ్ జర్నీస్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. చాలా నెంబర్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి కాబట్టి, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది కాబట్టి లాస్ట్లో కొంచెం ఫేవర్ కూడా చేయాలి మనకు ఆ ఇయర్ కరెక్టింగ్ ప్యాటర్న్. సో బట్ ఓవరాల్గా దట్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్ అమౌంట్ అండి. సో హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఎట్ ఎనీ పాయింట్. ఇది ఎన్నో అటెంప్ట్ అంటే, ఫస్టా, సెకండా? సార్ నాది ఇది 4th అటెంప్ట్. నేను 2021లో 2021లో ఫస్ట్ టైం ఇచ్చాను. 21, 22, 23, 24 ఇది. నేను 2018లో గ్రాడ్యుయేట్ అయ్యానండి. ఐఐటి బాంబే నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ అయ్యి దాని తర్వాత జపాన్ వెళ్ళాను వర్క్ చేయడానికి, డైకిన్ ఎయిర్ కండిషనింగ్ కంపెనీలో. అక్కడ 3 years ఉన్న తర్వాత 2021 జనవరిలో వచ్చాను. అప్పుడు జూన్లో ఉండే ఎగ్జామ్. సో చాలా తక్కువ టైంలో చేద్దామని చెప్పి వచ్చాను. బట్ అంటే కోవిడ్ వల్ల పోస్ట్పోన్ అయిపోయింది అది. సో 21లో ఇంటర్వ్యూకి వెళ్ళానండి. 22లో కూడా ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. అప్పుడు జస్ట్ బార్డర్లోనే మిస్ అవుతుండే, ఎప్పుడు లిస్ట్లో నుండి రాకపోవడం. మెయిన్గా అదొక్కటి నాకు ప్రోత్సాహంలా ఉండేదండి డెఫినెట్లీ. అంటే అప్పుడప్పుడు అనిపించేది, ఎందుకు వచ్చాము మనము, మంచి కెరియర్ ఆపర్చునిటీ వదిలేసుకొని వచ్చానా. సో సెల్ఫ్ డౌట్ అనేది కామన్, అది రాకుండా ఎవరికి ఉండదు. డిసప్పాయింట్మెంట్స్ కూడా కామన్, మోస్ట్ ఆఫ్ ద టైం డిసప్పాయింట్మెంట్సే ఉంటాయి. బట్ లక్కీగా నా కేసులో ఏంటంటే ఇంటర్వ్యూ వరకు వెళ్తున్నా కాబట్టి కొంచెం ఎఫర్ట్ పెడితే ఇంకా మేబీ మనము ఫైనల్ అంటే మంచి ర్యాంక్తో బయటికి రావచ్చన్న మోటివేషన్ ఉండేది. డే 1 అంటే ఫస్ట్ అటెంప్ట్ తర్వాత వచ్చేసింది అది. సో అది చాలా హెల్ప్ చేసింది నన్ను త్రూ పాసింగ్ త్రూ దిస్ జర్నీ ఫర్ 4 years అనడానికి. సహజంగా అంటారు కదా, ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్. సో అది మీ విషయంలో నిజమైంది? ఎస్ అండి, నిజమైంది. సో డెఫినెట్లీ ఫస్ట్ టైం పోయినప్పుడు చాలా అంటే ఫస్ట్ టైం పోయిందండి. 21లో ర్యాంక్ ఒక ఐ థింక్ ఒక 15 marks 20 marks రేంజ్లో మిస్ అయింది నాది. బట్ అప్పుడు పెద్దగా బాధ వేయలేదు, ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను కాబట్టి. అండ్ నేను చేసే ప్రయత్నం చాలా చేశాను. బట్ సెకండ్ అటెంప్ట్ పోయినప్పుడు చాలా బాధ వేసిందండి. అంటే అప్పుడు ఇంకా అసలు కోలుకోలేని బాధ ఉండే. వన్ ఆఫ్ ద మోస్ట్ లోయెస్ట్ పాయింట్స్ ఇన్ మై లైఫ్ ఉండే అప్పుడు. దాని తర్వాతనే అన్లక్కీగా ప్రిలిమ్స్ కూడా పోయింది. సో విత్ ఇన్ ఒక 4 days 5 days ఆఫ్ టైంలో సెకండ్ అటెంప్ట్ రిజల్ట్ పోయింది, థర్డ్ అటెంప్ట్ ఫిలిమ్స్ కూడా పోయింది. అందరూ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, బట్ దీంట్లో స్ట్రగుల్స్ అనేవి అందులో ఉన్న వాళ్ళకే తెలుస్తాయి. బయటికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అవి చెప్పలేము చాలాసార్లు. సో ఈ జర్నీలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. సో సెకండ్ అటెంప్ట్ తర్వాత థర్డ్ అటెంప్ట్ ఫిలిమ్స్ పోయినప్పుడు చాలా అంటే డౌన్ ఉండే. బట్ నేను అప్పుడే మళ్ళీ నేను రిటర్న్ జాబ్లో కూడా జాయిన్ అయిపోయాను 23 ఫిలిమ్స్ పోయిన తర్వాత. సో అప్పటి నుండి జాబ్ చేస్తూనే ఈ అటెంప్ట్ ఇచ్చానండి.
సో అంతా మరి మీకు టైం ఎట్లా అంటే ఇటు జాబ్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం చదువుతున్నారు కదా, ఎట్లా మేనేజ్ చేసుకున్నారు? అవును సార్. సో సార్ ఓవరాల్గా నాది లక్కీగా నేను అంటే మళ్ళీ నేను జపాన్ రిలేటెడ్ టోక్యో బేస్డ్ కంపెనీలోనే జాయిన్ అయ్యాను, బట్ హైదరాబాద్ బేస్ ద్వారా పనిచేసేది. సో నాకు అంటే కంపెనీలో కూడా సీనియర్స్ చాలా హెల్ప్ఫుల్ ఉండే అండి. అంటే ఆశీస్ అన్న, సో మా సీనియర్స్ వాళ్ళు కాలేజ్లో, వీళ్ళు చాలా సపోర్ట్ చేశారు త్రూ అవుట్ మై జర్నీ ఆల్సో. సో కావాల్సినప్పుడు కొంచెము తక్కువ వర్క్లోడ్ ఉండేది నాకు, బట్ ఎప్పుడైతే నాకు మెయిన్స్ అయిపోగానే సో చాలా ఎక్కువ వర్క్లోడ్ నేను తీసుకునేలా ప్లాన్ చేసేది నా వర్క్ ఓవరాల్గా. సో 6 months ముందే ఆఫీస్లో చెప్పి ప్లాన్ చేసేసుకున్నాను, నేను ఇప్పుడు ఇవి కంప్లీట్ చేస్తా, కొంచెం ఇక్కడ స్లో ఉంటుంది నాది. సో ఆ విధంగా నా సీనియర్స్, మా ఆఫీస్ టీమ్ మెంబర్స్ కూడా డెఫినెట్లీ చాలా సపోర్ట్ చేశారు. మంచి జాబ్లో ఉన్నారు, ఇటు సివిల్స్ వైపు రావాలి అంటే అని ఎప్పుడు అనిపించింది? అంటే చిన్నప్పటి నుంచి ఇది ఒక కళ ఏంటి, ఎలా ప్లాన్? సార్ చిన్నప్పటి నుండి సివిల్స్ వైపు రావాలని అంటే స్పెసిఫిక్గా ఎప్పుడు లేదు, బట్ మా పేరెంట్స్ ఉండే, ఫాదర్ గవర్నమెంట్ టీచర్, మా మదర్ మా ఫాదర్ చిన్నప్పుడు, అంటే మేము పుట్టి పెరిగింది కూడా విలేజ్లోనే ఉన్నాను నేను ఫస్ట్ ఫ్యూ ఇయర్స్, ఆత్మకూరు మండల్ నీరుకుల గ్రామంలో ఉండేది. సో నాకు ఎప్పుడు టచ్ పోలేదండి. అంటే నేను మళ్ళీ వరంగల్ వచ్చాము, తర్వాత హైదరాబాద్, తర్వాత బాంబే, తర్వాత జపాన్ వెళ్ళాను. బట్ మా ఫాదర్ మా మదర్ ఎప్పుడు నాకు ఆ గ్రౌండ్ టచ్ మెయింటైన్ చేస్తుండే. అంటే మా ఫాదర్ ఫర్ ఎగ్జాంపుల్ రోజు స్కూల్ నుండి పోయి వచ్చి విషయాలు చెప్తుండేవారు. అంటే స్కూల్లో పిల్లలు ఇట్లా చదువుతున్నారు, ఇట్లా చేస్తే ఇంకా బెటర్గా చదువుతారు కావచ్చు, లేదా డ్రాప్ అవుట్ అవుతుంటారు, పేరెంట్స్ని ఎంకరేజ్ చేస్తుండాలి మనం. సో చిన్న చిన్న విషయాలు కూడా కొంతమంది స్టూడెంట్ విషయాలు లైఫ్లలో ఎంత ఉపయోగపడతాయి అనేది అట్లా వాళ్ళు గ్రౌండ్ రియాలిటీ మెయింటైన్ అవుతుండే నాకు. నేను జపాన్లో ఉన్నప్పుడు కూడా నాకు ఈ విషయాలు చెప్తుండేవారు. సో అట్లా సర్వీస్ మోటో అనేది డెఫినెట్లీ ఉంది చిన్నప్పటి నుండి. బట్ సివిల్ సైడ్ రావాలనేది మాత్రం నాకు ఒక 2020 టైంలో వచ్చిందండి. రఫ్గా నేను జాబ్లో ఉన్నా అప్పటికే 2 years దాటింది. అప్పుడు కొంచెం రియలైజేషన్ వచ్చింది, మేబీ ప్రైవేట్ సెక్టర్ కాకుండా ఇంకో గవర్నమెంట్ సెక్టర్ సర్వీస్ సైడ్ వెళ్తే కొంచెం ఓవరాల్ వర్క్ సాటిస్ఫాక్షన్ కానీ, మనకు పర్సనల్లీ అంటే గ్రోత్ యాజ్ అ పర్సన్ ఉండడానికి కానీ, అంటే ఇతరుల గ్రోత్ కోసం పబ్లిక్ సర్వీస్ సైడ్ కూడా హెల్ప్ చేసిన వాళ్ళము, కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళం అవుతామని. ఆ 4th అటెంప్ట్ అంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ అప్పుడు బాగా ఒక విధంగా టెన్స్ ఫీల్ అయి ఉంటారు, ఎట్లా ఉండేది ఆ టైంలో మీకు? అవునండి. సో డెఫినెట్లీ ఉంటుందండి. అంటే అటెంప్ట్స్ పెరుగుతున్న కొద్ది భయం కూడా పెరుగుతుంది. అలా ఉండదని చెప్పలేము. మెయిన్గా ఏంటంటే బుక్స్ కొంచెం మెయిన్గా అలవాటు చేసుకున్నాను అండి ఈసారి. అంటే కొన్ని బుక్స్ చాలా హెల్ప్ అయ్యాయి నాకు. అంటే ఇప్పుడు ఇందాక మనం చూపించినట్టు ఏ షార్టెడ్ హిస్టరీ బై అభినవ్ బింద్రా అని. అభినవ్ బింద్రా మన ఒలింపిక్ మెడలిస్ట్ షూటింగ్లో, అతన్ని లైఫ్ హిస్టరీ చదువుతుండే చాలా వరకు. అంటే ఆ బుక్లో మెయిన్గా కాంపిటేటివ్ రేస్లో ఉన్నప్పుడు మెంటల్ ప్రెజర్స్ ఎలా వస్తుంటాయి, వాటిని ట్యాకిల్ ఎలా చేసుకోవాలి. సో అతను ఒలింపిక్ కాంపిటీషన్లో ఉన్నప్పుడు ఏ లెవెల్ ఆఫ్ మెంటల్ ప్రిపరేషన్ చేసేవారు, అది చాలా చాలా హెల్ప్ అయిందండి. నేను మోస్ట్ ప్రిలిమ్స్ నాకు గుర్తుంది, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందు రోజు కూడా నిద్ర పట్టకపోతే వేరే ప్రిలిమ్స్ బుక్స్ చదవకుండా ఆ బుక్ చదివాను. ఎగ్జామ్ పోయే గంట ముందు కూడా ఆ బుక్కే చదివాను. ఎందుకంటే మైండ్ని మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. యూపీఎస్సీలో ఏంటంటే సిలబస్తో పాటు మెంటల్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ద ఇన్నర్ గేమ్ ఆఫ్ టెన్నిస్ అని ఇంకొక బుక్ ఉంటుంది. ఓవరాల్గా అది కూడా మెంటల్ సైడ్ హౌ టు పీక్ యువర్ పర్ఫార్మెన్స్, మెంటల్ పర్ఫార్మెన్స్ని పీక్ చేసుకోవడం ఎలాగా. సో ఆ బుక్లో మెయిన్గా ఏం చెప్తారంటే, ఏదైనా కాంపిటీషన్కి వెళ్ళే ముందు మోస్ట్ ఆఫ్ ద రేస్ ఈజ్ వాన్ బిఫోర్ యూ గో ఫర్ ద కాంపిటీషన్. సో మనము ఆ ముందు ప్రిపరేషన్ అనేది ఎట్లా చేసుకుంటే మన ఓవరాల్గా సక్సెస్ అనేది గ్యారంటీడ్ అవుద్దని. సో ఈ బుక్స్ చాలా హెల్ప్ అయ్యండి. ఇక్కడ కూడా మీరు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గలేదు చూస్తుంటే. అంటే ఫస్ట్ అటెంప్ట్ నుంచి కొంచెం ఎక్కువ అటెంప్ట్స్ కాబట్టి 4th అటెంప్ట్ కంపల్సరీ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ కూడా సాధించారు. అవునండి. సో డెఫినెట్లీ కాన్ఫిడెన్స్ అనేది ఫ్లక్చుయేట్ అవుతుంటుంది. సో బట్ నాది ఫస్ట్ 2 attempts వరకు కాన్ఫిడెన్స్ ఇంటాక్ట్ ఉండే. అదే ముందు చెప్పినట్టు అగైన్ అంటే ఇంటర్వ్యూ వరకు వెళ్తుండే కదా, ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం ఇట్ సెల్ఫ్ ఈజ్ అంటే ఒక లెవెల్, అంటే మనము అట్లీస్ట్ సీరియస్ రేస్లో ఉన్నాం అన్నట్టు మీనింగ్. అంటే ఇంటర్వ్యూ వరకు వెళ్తున్నాం కాబట్టి అట్లీస్ట్ టాప్ 2,000-3,000 మెంబర్స్లో ఉంటున్నాం. సో దానివల్ల కాన్ఫిడెన్స్ డౌన్ అవ్వలేదు. బట్ మల్టిపుల్ టైమ్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి రావట్లేదు కాబట్టి డౌన్ అయ్యింది డెఫినెట్లీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో. ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారండి డెఫినెట్లీ. చాలా ఫ్రెండ్ సర్కిల్ ఉంది, మంచి ఫ్రెండ్ సర్కిల్. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారు, వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తుండే. ఫ్రెండ్ సర్కిల్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఈ జర్నీలో. ఎక్కడన్నా కోచింగ్ తీసుకున్నారా దీనికి సంబంధించి? సో
కోచింగ్ రిలేటెడ్ అండి. సో నాది నేను 21లో అంటే జపాన్ నుంచి రిటర్న్ అయినప్పుడు కొన్ని టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి ఇప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ కష్టంగా ఉండేది నాకు. ఎథిక్స్ అర్థం చేసుకోవడం కానీ, గవర్నెన్స్ అంటే ఎలా జరుగుద్ది, అంటే ఎథికల్ గవర్నెన్స్ అంటే ఏంటి, మోరల్ గవర్నెన్స్ అంటే ఏంటి, ఇలాంటి చదవగానే అర్థం కాకపోయేది. సో ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నా స్టార్టింగ్లో. ఓవరాల్గా నా ప్రిపరేషన్ మాత్రం వరంగల్ నుంచి అయింది. నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఓన్లీ ఇంటర్వ్యూ టైంలో ఒక 10-15 డేస్ ముందు ఢిల్లీకి వెళ్ళేవాడిని. సో మొత్తం వరంగల్ ఇంట్లో నుండి కానీ ఇక్కడ స్టడీ రూమ్స్లో వెళ్ళి చదువుకునేవాడిని. సో కోచింగ్ విషయానికి వస్తే కొన్ని ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాను అండి. అది కూడా ఫ్యూ మంత్స్ ఇన్ ద ఇనిషియల్ ప్రిపరేషన్ చూశాను. దాని తర్వాత మెజారిటీ ఆఫ్ మై ప్రిపరేషన్ నా సొంతగానే జరిగింది. బట్ ఫ్రీ మెటీరియల్స్ చాలా అవైలబుల్ ఉంటాయండి, దాంట్లో అసలు డౌట్ లేదు. చాలా వరకు ఈ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళే, కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళే ఫ్రీ మెటీరియల్ చాలా ఇస్తుంటారు. ఆన్లైన్లో అవైలబుల్ అది ఫ్రీగా. వాళ్ళ మెటీరియల్స్ మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మెటీరియల్స్ వాడి నేనే సొంతగా నోట్స్ చేసుకునేవాడిని. ఇంకా మామూలుగా టెస్ట్ సిరీస్లు కూడా మెయిన్స్కి కొంచెం టెస్ట్ సిరీస్ తీసుకున్నాను. అంటే అది డెఫినెట్లీ తీసుకోవాలి, మన కాంపిటీషన్ అంటే మన గ్రోత్ ఎలా ఉందని అసెస్ చేసుకోవడానికి. ఆ విధంగా కొన్ని ఇనిషియల్ ఫ్యూ క్లాసెస్ వరకు తీసుకున్నాను ఆన్లైన్లో మాత్రం. ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏంటి సార్? నాది ఆప్షనల్ మ్యాథమెటిక్స్ కొంచెము లెందీ ఆర్ హెవీ సబ్జెక్ట్ అని చెప్తూ ఉంటారు. కొంచెం అంటే మిగతా ఆంథ్రోపాలజీ ఇలాంటి వాటితో పోల్చితే లెందీ ఉంటుంది, పెద్ద ఉంటుంది, ప్లస్ సంబంధం ఉండదు జిఎస్ మిగతా టాపిక్స్కి, జిఎస్ ఎస్ఏ వాటికి. నాది మెయిన్గా ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్లో మార్కులు పోవడానికి కూడా మ్యాథ్స్ అనే అనుకుంటుండే నేను, ఎందుకంటే నాకు మ్యాథ్స్ కవర్ చేయడానికి టైం ఉండేది కాదు. సో జిఎస్ అసలు టచ్ చేయడానికి కూడా టైం ఉండేది కాదు. నేను జిఎస్ ఎగ్జామ్ ముందే చదవాల్సి వచ్చేది చాలా వరకు మ్యాథ్స్ కవర్ చేసి. సో మ్యాథ్స్ డీసెంట్గా వచ్చేది, జిఎస్లో తగ్గాయి మార్క్స్. ఈ అటెంప్ట్లో కూడా మ్యాథ్స్కి పెట్టాను. మ్యాథ్స్ చాలా టైం పెట్టాలి, హెవీ సబ్జెక్ట్ కొంచెం. బట్ ఓవరాల్గా మార్క్స్ అయితే ఫెచ్ చేస్తుందండి. ఒకసారి పెరిగితే మాత్రం తగ్గవు. మిగతా ఆప్షనల్స్తో పోల్చితే అదొక అడ్వాంటేజ్ ఉంటుంది మ్యాథ్స్లో. అంటే ఒక్కసారి మనం ఒక రేంజ్ హిట్ చేస్తున్నామంటే అంతకు తగ్గకుండా ఉండొచ్చు మనం ఎప్పుడైనా. మ్యాథ్స్ అదొక అడ్వాంటేజ్, బట్ చాలా టైం ఇన్వెస్ట్ చేయాలి మిగతా ఆప్షన్స్తో పోల్చితే. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళు అక్కడ ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, అసలు ఆ టైంలో మీ మెంటల్ పొజిషన్ ఎలా ఉంది? సార్ ఇంటర్వ్యూ డెఫినెట్లీ ఇంటర్వ్యూ అనేది మోస్ట్ ఎంజాయబుల్ పార్ట్ ఆఫ్ జర్నీ అంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 స్టేజెస్లో 3 డిఫరెంట్ విధాలుగా ప్రిపేర్ అవ్వాలి సార్. అది ప్రిలిమ్స్కి ఒకలా ప్రిపేర్ అవ్వాలి, మెయిన్స్కి ఒకలా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూకి ఒకలా ప్రిపేర్ అవ్వాలి. సో ఇంటర్వ్యూ వరకు వచ్చినప్పుడు ఏంటంటే చాలా వరకు ఇంట్రోస్పెక్షన్ ఉంటుంది, మన లోపలికి మనం చూసుకోవాలి. నాకు హాబీస్ ఏంటి, ఆ హాబీస్ నన్ను ఎలా షేప్ చేశాయి, సో నేను ఎందుకు వస్తున్నాయి సర్వీసెస్ సైడ్. ఎందుకంటే ఇంటర్వ్యూలో మన పర్సనాలిటీ గురించి ఇది ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం వీ కీప్ డిగ్గింగ్ అబౌట్ అవర్ సెల్ఫ్, అంటే మనము అదంతా ఆలోచిస్తాం కాబట్టి చాలా ఎంజాయబుల్ ఉంటుంది ప్రాసెస్. సో ఓవరాల్గా నా ఇంటర్వ్యూలో బీబీ స్వేన్ సార్ అని అతని చైర్మన్షిప్ ఉన్న బోర్డు వచ్చింది నాది. ఇంటర్వ్యూ స్కోర్ నాకు బాగానే వచ్చిందండి, 193 వచ్చింది. ఓవరాల్ డిస్కషన్ కూడా చాలా వరకు నా హాబీస్ మీద అయింది. మన హైకింగ్, నాది హాబీ హైకింగ్, బ్యాక్ ప్యాకింగ్ ఉంటుంది, దాని రిలేటెడ్ అయింది. పాకాల వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి అయింది, దాంట్లో లెపర్డ్స్ ఉంటాయా, ఎలాంటి ఫ్లోరా అండ్ ఫౌనా ఉంటుంది. ఇంకా మెయిన్గా ఏంటంటే 70 అవర్ వర్క్ వీక్, నేను ఆల్రెడీ ప్రైవేట్ సెక్టర్లో ఉండే కాబట్టి 70 అవర్ వర్క్ వీక్ని సపోర్ట్ చేస్తారా చేయరా, దాని రిలేటెడ్ చాలాసేపు డిస్కషన్ అయింది. ఒకవేళ చేస్తే గవర్నమెంట్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఎలాగా, ఇన్సెంటివ్స్ ఇవ్వాలా ఇవ్వద్దా గవర్నమెంట్కి, గవర్నమెంట్ బడ్జెటింగ్ ఉంటుందా. సో అలా చాలా ఇన్డెప్త్ డిస్కషన్ అయింది. అది చాలా హెల్ప్ అయింది అనిపించింది. నేను కూడా చాలా డెప్త్లోకే డిస్కస్ చేశాను అది. ఇంకా పోతే మళ్ళీ జపాన్ రిలేటెడ్ అయిందండి. జపాన్లో కూడా నేను ఒక 3+ ఇయర్స్ ఉండే కాబట్టి జపాన్ వర్క్ కల్చర్ అనేది యాజ్ ఎ పర్సన్ నన్ను ఎలా ఎఫెక్ట్ చేసింది, అండ్ ఫ్యూచర్లో కూడా పబ్లిక్ సర్వీస్, సివిల్ సర్వీసెస్లోకి వస్తే జపనీస్ వర్క్ కల్చర్లో ఉన్న ఆస్పెక్ట్స్ ఎలా తీసుకొస్తారు అన్న ఆస్పెక్ట్ మీద కూడా చాలాసేపు డిస్కషన్ అయింది. సో కొంచెం ఇలాంటి మంచి డిస్కషన్స్ అయింది, చాలా ఎంజాయబుల్ ఉండే నాది ఇంటర్వ్యూ. అంటే చాలా జోవియల్గా ఉండే, బోర్డు కూడా ఎప్పుడు చాలా జోవియల్గా ఉంటారు వాళ్ళు. మనం ఫ్రీగా డిస్కస్ చేస్తే వాళ్ళు కూడా ఫ్రీగా డిస్కస్ చేస్తుంటారు. సో వెరీ ఎంజాయబుల్ ఉండే ఇంటర్వ్యూ నాది. సో ఆ ఇంటర్వ్యూ అంటే చాలా వరకు అంటే అంతకుముందు మాక్ ఇంటర్వ్యూస్ చేసారా, అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా మీకు హెల్ప్ఫుల్ అయిందా? అలాగే చాలా చిన్న చిన్న క్వశ్చన్స్, మీ రోల్ నెంబర్, వాట్ల ఎడిషన్, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు, నిజమేనా? అవునండి. సో మాక్ ఇంటర్వ్యూస్ అనేవి హెల్ప్ చేస్తాయండి.
ఉంటాయండి. సో అంటే అవి కూడా చాలా వరకు ఫ్రీగానే చాలా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు, ఆర్గనైజేషన్స్ వాళ్ళు, వాలంటీర్ ఆర్గనైజేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తుంటారు మాక్ ఇంటర్వ్యూస్. సో రిటైర్డ్ ఆఫీసర్స్ కూడా హెల్ప్ చేస్తుంటారు డెఫినెట్లీ. సో ఇంటర్వ్యూ స్టేజ్ వచ్చాక హెల్ప్ అనేది అందరికీ దొరుకుతుంది ఎప్పుడైనా. అక్కడ ఫైనాన్షియల్ కన్స్టెంట్స్ కూడా ఏమి ఉండవు, అవసరం కూడా లేదు. సో ట్రావెలింగ్ కూడా యూపీఎస్సీ ఇస్తుంది కాబట్టి అక్కడ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. ఓవరాల్గా ఎస్ అండి, ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అనేవి అడుగుతారు, చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు. లైక్ ఇప్పుడు నా దాంట్లో బాలసముద్రం అనే అడ్రస్ చూసి కాళోజీ గారి గురించి అడిగారు. ఇక్కడ కాళోజీ స్టాచ్యూ ఉంటుంది కదా మీ ఇంటి దగ్గర, ఐడియా ఉందా అని. సో అది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, వాళ్ళకి అది తెలిసి ఉంటుందని. సో ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా పాకాల వైల్డ్ లైఫ్ సైన్స్ వాళ్ళు ఎప్పట్స్ ఉన్న విషయం కూడా వాళ్ళు నోటీస్ చేసి ఉండే. అక్కడ ఎవరో ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ గారు ఉండే. సో దాని రిలేటెడ్ డిస్కషన్. సో చాలా చిన్న చిన్న పాయింట్స్ కూడా వస్తాయి, మన పేరులో ఉన్న నెంబర్ ఆఫ్ లెటర్స్ గురించి కానీ, లేదా రూల్ నెంబర్లో ఉన్న డిజిట్స్ గురించి కానీ, చిన్న వాటి నుండి తీసుకెళ్ళి డిస్కషన్ ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తుంటారు వాళ్ళు. సో ఎప్పుడైనా ఇంటర్వ్యూలో పెద్దవి చెప్పకపోయినా పర్లేదు, వాళ్ళకి తెలుసు అంటే మనము స్టార్టింగ్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్లోనే ఉంటాము. అండ్ ఇంటర్వ్యూ ప్యానెల్ బోర్డ్లో ఉన్న వాళ్ళ అండర్స్టాండింగ్ ముందు మనది చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్ మనది. సో దే నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బిగ్ ఫ్రమ్ అస్. దే ఓన్లీ ఎక్స్పెక్ట్ ఆర్ వి మేకింగ్ ఎ లాజికల్ పాయింట్, ఆర్ మన అప్రోచ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్గా మాట్లాడుతున్నామా లేదా, కాన్ఫిడెంట్గా చెప్తున్నామా, ప్లస్ ఇది మన ఒరిజినాలిటీ ఉండాలి కొంచెం. అంటే ఇక్కడ చదువుకొని చెప్తున్నారా, సొంతంగా ఆలోచించి చెప్తున్నారా. సో ఇలాంటి కోర్ ఆస్పెక్ట్స్ అనేవి మనం మెయింటైన్ చేసుకున్నంత వరకు ఇంటర్వ్యూలో చాలా మంచిగా వస్తాయండి. సో అదైతే డెఫినెట్లీ ఇంటర్వ్యూకి ఎప్పుడూ హై లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అవసరం లేదు, ఒరిజినాలిటీ ఉండాలి, చాలా హానెస్ట్గా ఉండాలి ఎప్పుడైనా ఇంటర్వ్యూలో. తెలియకపోతే తెలియదు అని చెప్పాలి, డెఫినెట్లీ తెలియకపోతే తెలియదని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ ముందు మనది చాలా తక్కువ ఉంటుంది నాలెడ్జ్, అండ్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ మనకు చాలా వరకు తెలియదు. నేను కూడా ఈసారి నాకు చాలా క్వశ్చన్స్ తెలియదు అని చెప్పాను, అంటే బేసిక్ క్వశ్చన్స్ కూడా కొన్ని మిస్ అయ్యాయి. బట్ వాళ్ళు ఏం టెస్ట్ చేస్తారంటే మనం తెలియదని చెప్పాక మన కాన్ఫిడెన్స్ ఏమైనా డౌన్ అవుతుందా అది టెస్ట్ చేస్తారు. సో తెలియదని చెప్పి కూడా మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. ఎందుకంటే అక్కడే అంటే కొంతమంది ఇప్పుడు సైకియాట్రిస్ట్ ఆర్ సైకాలజీ డాక్టర్స్ కూడా కూర్చుంటారు. సో దే కీప్ అసెసింగ్ అవర్ ఓవరాల్ మెంటాలిటీ త్రూ అవుట్ ద ప్రాసెస్. సో ఏదేమైనా కూడా మనం రిజిడ్గా సాలిడ్గా ఉండి ఒకేలాగుండి, తెలిసినా తెలియకపోయినా ఒకేలాగుండి, అలా స్ట్రేట్గా హానెస్ట్గా ఉంటే మంచిగా స్కోర్ వస్తుందండి ఇంటర్వ్యూలో. నెక్స్ట్ ఈ ఫీల్డ్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది లేదా మీకు రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారా? సార్ డెఫినెట్లీ ఒక్కరంటూ లేరు, డెఫినెట్లీ చాలా సీనియర్స్ చూస్తుండే. ఇప్పుడు మా కాలేజ్ నుండే చాలామంది ఆఫీసర్స్ ఉన్నారు. సో ఇక్కడ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హరిచందన్ మ్యామ్ ఐఏఎస్ గారు కూడా మాకు ఇదేంటి ఇంటర్వ్యూ టైంలో హెల్ప్ చేశారు. సో మేడంది కూడా యూకేలో వాళ్ళు అంటే సస్టైనబిలిటీ ఆర్ ఎన్వైరన్మెంట్ సైడ్ చేసి వచ్చి ఇక్కడ కూడా చాలా మంచి ఎఫర్ట్స్ పెడుతుంటారు. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయండి. ఒక్కరిద్దరు పేర్లు చెప్పలేము, అంటే కొంచెం ఏమన్నా డిమోటివేట్ అయినప్పుడల్లా నేను వీళ్ళు ఎగ్జాక్ట్ ఏం వర్క్ చేస్తున్నారు అన్న విషయాలు ఓపెన్ చేసి చెక్ చేసేవాడిని. అంటే కొంచెం నాతో సిమిలర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు. సో డెఫినెట్లీ చాలా ఇవి ఉన్నాయండి. అంటే చాలామంది ఆఫీసర్స్ ఉన్నారు ఇలా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు. అంటే ప్రతి మంచి ఆఫీసర్ నేను ఫాలో అవుతుంటా, ఒక్క ఆఫీసర్ అని కాదు, వాళ్ళ వర్క్ని చాలా డెప్త్లో ఫాలో అవుతుంటా. సో హరిచంద్రన్ అయితే చాలా స్పెసిఫిక్గా అంటే ఇదేంటి ఎన్వైరన్మెంట్ సైడ్ వాళ్ళు చేసే కృషి ఎప్పుడు నేను ఫాలో అవుతుంటాను. సార్ ఆపర్చునిటీని చాలా మంచిగా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నా. అంటే మంచి లీడర్షిప్ లెవెల్లో ఆపర్చునిటీ వస్తుంది. అంటే నాకు ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, కొంచెం ఫ్యూ ఇయర్స్ 5 years అరౌండ్ ఉంది కాబట్టి ఓవరాల్గా వర్క్ అంటే నేను ఎక్కడున్నా కూడా ఏ ఇన్స్టిట్యూషన్లో ఉన్నా కూడా ఓవరాల్గా ఆ ఇన్స్టిట్యూషన్ని బలోపేతం చేయడం కానీ, ఇన్స్టిట్యూషనల్ రెసిలియన్స్ కానీ, ఇన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీ పెంచడానికి డెఫినెట్లీ ట్రై చేస్తాను సార్. అంటే ఓవరాల్గా అంటే గవర్నెన్స్ అనేది ఇన్స్టిట్యూషన్స్ ద్వారానే నడుస్తుంటుంది. సో మనం ఆ ఇన్స్టిట్యూషన్స్ని కరెక్ట్గా నడిపేలా చూస్తే ఆటోమేటిక్గా గవర్నెన్స్ అనేది బెటర్ అవుతూనే ఉంటుంది. సో నా మేజర్గా నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ అండర్స్టాండింగ్లో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అలాంటి ఏ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినా కూడా వాటి రెసిలియన్స్ కోసం పనిచేద్దామన్న ఐడియా ఉంది. అదొకటండి మేజర్గా సార్. ఇంకొకటి అంటే ఎన్వైరన్మెంట్ సైడు ఇంకా ఆంటర్ప్రినర్షిప్ సైడ్ కూడా కొంచెం ఇప్పుడు నేను స్టార్టప్లో పనిచేశాను రీసెంట్గా. సో ఆంటర్ప్రినర్షిప్ కూడా యూత్లో ఎలా కల్టివేట్ చేయాలి, వాళ్ళకు ఇంకా సపోర్ట్ ఎలా ఇస్తే ఓవరాల్గా ఇండియాకి గ్రోత్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుద్ది,
ఇంకా వాల్యూ క్రియేషన్ అనేది చాలా జరుగుతుంటుంది. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సైడ్ కూడా చాలా ఫోకస్ చేద్దామనుంది. అండ్ ఇప్పుడు నేను పనిచేసింది కూడా చాలా వరకు ఏసీ కంపెనీస్లో ఏసీ ఆర్ హీవాక్ ఇండస్ట్రీ, హీట్ వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ సెక్టర్లో పనిచేస్తా కాబట్టి ఎన్వైరన్మెంట్, సస్టైనబిలిటీ, కార్బన్ క్రెడిట్స్ ఇవన్నీ నాకు చాలా ఐడియా ఉంది. అండ్ సో నాది ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్, సోలార్ ఇండస్ట్రీ కూడా ఐడియా. సో ఓవరాల్గా గవర్నమెంట్ అనేది సస్టైనబిలిటీ సైడ్ టువర్డ్స్ మూవ్ అవ్వడానికి, సో దట్ మన జనరేషన్సే కాకుండా మన ఫ్యూచర్ పిల్లల జనరేషన్స్ కూడా ఎంజాయ్ చేయాలి ఎర్త్ని, అంటే వరల్డ్ని. సో ఇప్పుడు పొల్యూషన్ కానీ క్లైమేట్ చేంజ్ కానీ అవి చాలా సీరియస్ ఇష్యూస్. వీటి సైడ్ కూడా డెఫినెట్లీ నేను వర్క్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్ నాకు. ప్రెసెంట్లీ ఒక అటెంప్ట్లో సక్సెస్ కాకపోతే చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ కూడా ఉంటాయి, చెయ్యొచ్చు అన్నది ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఏంటి మీరు ఇచ్చే సలహా? అంటే నాట్ ఓన్లీ దిస్, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా దానికి సంబంధించి మీరు ఇచ్చే సలహా కానీ సూచన కానీ ఏంటి? సార్ డెఫినెట్లీ డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. ఎనీ కాంపిటీషన్లో డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ అనేది మనము హార్డ్ వర్క్ పెట్టాలి, మన కంప్లీట్ 100% హార్డ్ వర్క్ ఇవ్వాలి డెఫినెట్లీ. అండ్ అది కంప్లీట్ ఇచ్చి హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ గైడెన్స్ తీసుకుంటూ ఉండాలి, అంటే ఆ సెక్టర్లో ఉన్న సీనియర్స్ నుండి. అట్లా చేసినంత వరకు సక్సెస్ మ్యాక్సిమం వచ్చేస్తుందండి. ఒకవేళ రాకపోయినా కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు డెఫినెట్లీ. అంటే లైఫ్ ఈజ్ నెవర్ డిసైడెడ్ బై వన్ ఎగ్జామ్. యూపీఎస్సీలో కూడా మాకు అదే అర్థమవుతుంటుంది. అదేంటి, డిసిప్లిన్ కల్టివేట్ చేసుకుంటూ ఉండాలి. బట్ ఒకటే మొత్తం ఎగ్జామ్ మీదనే కంప్లీట్ అంటే చాలా సంవత్సరాలు కూడా ఇన్వెస్ట్ చేయడం కొంచెం అంటే కరెక్ట్ కాదు నన్ను అడిగితే. అంటే 7 years 8 years కొంతమంది. సో డిమోటివేట్ అవ్వకుండా లోస్ వస్తాయి, హైస్ వస్తాయి. హార్డ్ వర్క్ పెట్టండి, డిసిప్లిన్డ్గా కూర్చోవాలి. డైలీ ఈ టైంలో చదవాలి, ఈ టైంలో బ్రేక్ తీసుకుంటాను అని బ్యాలెన్స్డ్గా ఫ్యూ అవర్స్, ఒక 8 to 10 hours అనేది పెట్టుకొని రోజు బ్రేక్ రాకుండా, ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా మ్యాక్సిమం బ్రేక్ తీసుకోకుండా అలా ఒక అట్లీస్ట్ 1 year పాటు చేస్తే ఎనీ రిజల్ట్ అనేది సాధ్యం అండి. సో అలా డిసప్పాయింట్ అవ్వకుండా మనం హార్డ్ వర్క్ పెడుతుంటే రిజల్ట్స్ డెఫినెట్లీ లాంగ్ రన్లో వచ్చేస్తుంటాయి. ధన్యవాదాలండి. మొత్తానికి మీరు అనుకున్న సాధించారు. మరి మీ కెరీర్లో కూడా ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ కెమెరామ్యాన్ ఇస్మాయిల్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, హన్మకొండ.